బ్రౌనీ చేసుకునేదానికి వచ్చేసి ఒక కప్పు షుగర్ తీసుకొని ఇది మిక్సీ పట్టినాను చూడండి. మిక్సీకి వేసుకున్నాను. చిన్న చిన్న చాక్లెట్లు చూడండి, బటర్ 2 వేసి పెట్టేసుకున్నాము. వేడి నీళ్ళు పెట్టినాము. వేడి నీళ్ళు కొంచెం హీట్ అయిన తర్వాత ఆ గిన్నె దీంట్లో పెట్టేసుకుందాం. హీట్ ఎక్కింది చూడండి, మొత్తంగా కరిగిపోతుంది. మూడు గుడ్లు వేసుకున్నాను చూడండి. బాగా బీట్ చేసుకున్నాను చూడండి. దీంట్లోకి ముందుగా మనం మిక్సీకి వేసుకున్న చక్కెర పౌడర్, చక్కెర పౌడరు, కోడిగుడ్లు బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా మనము కరిగించుకున్నాం కదా, క్రీమ్ అయితే దీంట్లోకి వేసేసుకుంటున్నాం. ఒక టీ స్పూన్ వచ్చేసి వెన్నెల, 1 టీ స్పూన్ వెన్నెల ఎసెన్స్ వేస్తున్నాం చూడండి. మీకు టీ స్పూన్ అర్థం కాలేదంటే చిన్నపిల్లలు సిరప్ వేసేది 5 ml ఇది ఉంటుంది కదా, 5 ml దాంతో ఒక 2 టైమ్స్ వేసుకున్నాం చూడండి. 1 కప్పు మైదా చూడండి, కప్పు సైజ్ చూసుకోండి. కప్పు సైజ్ చూసుకోండి. కప్పు ఫుల్గా వేసుకున్నాను. దీంట్లోకి బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అండి, సోడా కాదు. కొంచెం 1 స్పూన్ అంత వేసుకున్నాం, అంతే, ఎక్కువ వేసుకోలేదు. బాగా మిక్సీ చేసుకొని చూడండి ఇట్లా. పైగా చిన్న చిన్న పీసులతో చాక్లెట్ వేసుకున్నాం చూడండి. కేక్ గిన్నెకి వచ్చేసి బటర్ అంటిస్తున్నాం చూడండి. దానిపైన కొంచెం మైదా చల్లుకుంటే కేక్ కిందన ఏమి ఇది కాకుండా నీట్గా వస్తుంది. మరో సైడు హీట్ అయ్యేదానికి మనము ఓవెన్ ఆన్ చేసుకున్నాం చూడండి. కొంచెం మైదా వేసి ఇక ఈ టైప్ వేసుకుంటే సరిపోతుంది. పైన వైట్ చాక్లెట్ పెట్టేస్తుంది చూడండి. రెడీ అయిపోయిందండి. ఓవెన్లో పెట్టేసుకుంటున్నాము. 150కి పెట్టేసి 20 minutes పెట్టేస్తున్నామండి. ఆన్ అయిపోయింది చూడండి. 20 minutes తర్వాత ఎలా వచ్చిందో చూద్దాం. పర్ఫెక్ట్గా వచ్చింది, సూపర్గా వచ్చింది. వీడియో చూసి మీరు కానీ ట్రై చేయండి. వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది చూడండి, నీట్గా వచ్చేసింది. పర్ఫెక్ట్గా వచ్చేసింది చూడండి, స్పాంజీ లాగా. చాలా అంటే చాలా బాగుంది. ఈ క్రెడిట్ అంతా మా కూతురుదేనండి. మా కూతురు అంతా ట్రై చేసింది, చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేసి వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.